జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో హక్కులు బాధ్యతలు అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు ప్రేమ తత్వమే సాధన అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. ప్రేమ తత్వమే సాధన. నిన్న మీరు విన్నటువంటి హక్కులు బాధ్యతలు అనేటటువంటి అంశం ఆవేశపూరితంగా ఉంది అనుకోవద్దు. అది ఆవేశం కానే కాదు, ఆవేదన. ప్రపంచ బాధ్యతను స్వీకరించే ప్రతి వ్యక్తి బాధలు పడతాడు, ఆవేదన చెందుతాడు. బాధ్యతను స్వీకరించే వ్యక్తికి బాధలు ఉంటాయి, కానీ మరణించిన తర్వాత బహుమతులు లభిస్తాయి. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తుల జీవితాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళు బాధ్యతను స్వీకరించారు కాబట్టి చనిపోయిన తర్వాత ప్రజలచే పూజలు అందుకుంటున్నారు. వ్యక్తి మోక్షం కోసం ఆరాటపడే ఏ వ్యక్తిని ప్రపంచం పూజించదు. సమాజం కోసం త్యాగం చేసినటువంటి ఏ వ్యక్తిని ప్రపంచం మర్చిపోదు. ప్రస్తుతం మానవులలో 3 రకాల వ్యక్తులు ఉన్నారు. 1 అమాయకులు, 2 మేధావులు, 3 ఆధ్యాత్మికవేత్తలు. అమాయకులు దోపిడికి గురవుతున్నారు, మేధావులు దోపిడీ చేస్తున్నారు. ప్రపంచంలో 2 వర్గాలు ఉన్నాయి. 1 పాలిత వర్గం, 2 పీడిత వర్గం. 1 దోపిడీ చేసేవాళ్ళు, 2 దోపిడీ గురయ్యేవాళ్ళు. 1 పేద వర్గం, మరొకటి ధనిక వర్గం. ఆర్థిక అసమానతలు, అంతరాలు ఎక్కువగా ఉన్నప్పుడు అవినీతి తప్పనిసరిగా పెరుగుతుంది. అవినీతి ఉన్న చోట ఆధ్యాత్మికత ఎందుకుంటుంది? కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో అవినీతిని అంతం చేయటం సాధ్యం కానే కాదు. ఎందుకంటే అవినీతిని అంతం చేయాలి అని ప్రయత్నించే వాళ్ళంతా కూడా పెట్టుబడిదారు వర్గంలోనే ఉన్నారు. వాళ్ళు ప్రపంచానికి ఏదో మేలు చేస్తున్నామనే భావంతో ఉదరపోషణార్థం నేరస్తుల్ని పట్టుకుంటున్నారు. కానీ వాళ్ళు పరోక్షంగా పెట్టుబడిదారీ వర్గాన్ని పెంచి పోషిస్తున్నారు, రక్షిస్తున్నారు, ఆత్మవంచన చేసుకుంటున్నారు. తిరుగుబాటు చేసే వాళ్ళని అణగదొక్కుతున్నారు. అందువల్లనే ప్రపంచంలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పుతున్నాయి. దేశాల మధ్య అంతరం పెరుగుతుంది, రాష్ట్రాల మధ్య అంతరం పెరుగుతుంది, ఖండాల మధ్య అంతరం పెరుగుతుంది. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, పార్టీలు వగైరా వగైరా వీటన్నింటి యొక్క మూల సూత్రం ఏంటంటే సంపాదన పిచ్చి, సుఖపడాలి అనే భావన, అనుభవించాలి అనే తపన, ఖరీదైన జీవితం కావాలి అనే ఆరాటం, భోగిగా జీవించాలి అనే ప్రయత్నం. సో ఇటువంటి భావనలు ఉన్నటువంటి వాళ్ళకే మరణ భయం ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారే ఆధ్యాత్మికత వైపుకు పరుగులు తీస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆధ్యాత్మికతలో కూడా మేధావులే ఉన్నారు. అమాయకులు ఆధ్యాత్మిక మార్గానికి రారు కదా, వాళ్ళకి అవసరం లేదు కదా. వాళ్ళని ప్రకృతి కాపాడుకుంటూ ఉంటుంది కదా. వాళ్ళు ప్రకృతి మాత ముద్దు బిడ్డలు కదా. ప్రకృతి వాళ్లకు కన్న తల్లి కదా. అటువంటి కన్న తల్లి యొక్క రక్షణలో, నీడలో సురక్షితంగా ఉంటున్నారు కదా. ఖరీదైన వైద్యం కోసం పరితపించే వాళ్ళందరినీ మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వీళ్ళంతా ఎవరు? మేధావులే కదా. కాబట్టి ఇటువంటి సమాచారాన్ని, సందేశాన్ని వినటానికి మీకు కొంచెం అసౌకర్యంగా ఉండొచ్చు, కానీ తెలియజేయటం నా కనీస ధర్మం మరియు బాధ్యత. ఎందుకంటే
ఏదో చెప్తూ ఉంటారు. రోము నగరం తగలబడుతూ ఉంటే ఎవరో ఫిడీలు వాయించుకుంటూ ఉన్నారట. ఒక పక్క పచ్చి దోపిడీ విధానం కొనసాగుతూ ఉంటే సాధన పేరుతో గదుల్లో కూర్చుంటే వచ్చే ప్రయోజనం ఏమిటి? ఇవాళ పవిత్రమైన దేవాలయాలన్నీ కూడా అకౌంట్స్ నిలయాలుగా మారిపోతున్నాయి. జమా ఖర్చులు లెక్కేస్తూ ఉన్నారు. దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారు. దేవుడికి వందల కోట్ల రూపాయల కానుకలు సమర్పిస్తున్నారు. దేవుడిని సంతృప్తిపరుస్తున్నారు తప్ప ఆ దేవుడి బిడ్డలను దోచుకుంటున్నారు కదా. ప్రపంచాన్ని దోచుకొని భగవంతుడికి సమర్పించడం ఏమిటి? భగవంతుడికి వాటా ఇవ్వటం ఏంటి? ఇటువంటి సంపదను కోరుకుంటే అతను భగవంతుడు ఎలా అవుతాడు? దేవుడు ఎలా అవుతాడు? కాబట్టి ప్రపంచమే పరమాత్మ, పరమాత్మే ప్రపంచం. ప్రపంచానికి సేవ చేయటం అంటే పరమాత్మకు సేవ చేసినట్లే. ప్రపంచాన్ని దోచుకోవటం అంటే పరమాత్మకు ద్రోహం చేసినట్లే కదా. పరమాత్మకు ద్రోహం చేస్తే ముక్తి లేక మోక్షం ఎలా లభిస్తుంది? కాబట్టి ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ లేడు. కనిపించేదంతా పరమాత్మే. ప్రపంచాన్ని దోచుకుంటూ పరమాత్మను గురించి అన్వేషణ చేయటం అంత అజ్ఞానం మరొకటి ఉండదేమో. చూసారా ఆధ్యాత్మికత ఎంత అశాస్త్రీయంగా ఉందో, మూఢనమ్మకాల్లో ఉందో. ప్రపంచాన్ని కొల్లగొట్టి హుండీలు నింపితే వచ్చే లాభం ఏంటి? ఆ ధనాన్ని పేదలకు ఉపయోగించవచ్చు కదా. వికలాంగులు ఉన్నారు, ఆర్తులు ఉన్నారు, అనార్తులు ఉన్నారు, గుడ్డివాళ్ళు ఉన్నారు, కుంటివాళ్ళు ఉన్నారు, మోగవాళ్ళు ఉన్నారు, కుష్టి వ్యాధిగ్రస్తులు ఉన్నారు. మన కళ్ళ ముందు వాళ్ళంతా విలవిల్లాడిపోతూ ఉంటే మూటలు మూటలు తీసుకెళ్ళి హుండీలను నింపితే వచ్చే ప్రయోజనం ఏంటి? అందుకే ఆధ్యాత్మికవేత్తలో కమ్యూనిజం ఉండాలి, సోషలిజం ఉండాలి, సమానత్వం ఉండాలి. సమానత్వాన్ని కోరుకోవాలి. అందువల్ల సమాజంలో మార్పులు రావాలంటే వ్యక్తిలో మార్పు రావాలి. వ్యవస్థలో వ్యక్తి బంధించబడ్డాడు. వ్యవస్థ మారాలంటే వ్యక్తి మారాలి. వ్యక్తి ద్వారానే వ్యవస్థ ఏర్పడింది. ఆ వ్యక్తే వ్యవస్థను బద్దలుగొట్టాలి. అందుకు ఒకే ఒక పాశుపతాస్త్రం ఉంది, వజ్రాయుధం ఉంది. అదేమిటంటే ప్రేమ. కాబట్టి ద్వేషం అనేది అగ్నితో సమానం, ప్రేమ అనేది మంచుతో సమానం. ద్వేషం మనిషిని దహించి వేస్తుంది, ప్రేమ అనేది మనిషిని చల్లబరుస్తుంది. ప్రేమతత్వంతో జీవించే వ్యక్తి ఎటువంటి సాధనలు చేయవలసినటువంటి అవసరం లేనే లేదు కదా. ద్వేషంతో జీవించే వ్యక్తి, వర్గ పోరాటంలో జీవించే వ్యక్తి, శ్రమశక్తిని దోచుకునేటటువంటి వ్యక్తి, శ్రమజీవులను బాధలు పెట్టేటటువంటి వ్యక్తి సాధన చేస్తే ప్రయోజనం ఏమిటి? కాబట్టి ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమతోనే జీవితం ప్రారంభం కావాలి, ప్రేమతో కొనసాగాలి, ప్రేమతో ముగియాలి. రోజును ప్రేమతో ప్రారంభించాలి, ప్రేమతత్వంతో రోజంతా గడపాలి. ఆ ప్రేమతోనే రోజును ముగించాలి. అందుకే చెప్తూ ఉంటారు, స్టార్ట్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్ అండ్ ఎండ్ ద డే విత్ లవ్. సమాజాన్ని గురించి ఎవరైతే పరితపిస్తూ ఆరాటపడుతూ ఉంటారో వాళ్ళలో హృదయమట్టం తెరుచుకుంటుంది. కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉంటాయి. కానీ అది కూడా పరిమితంగానే ఉంటుంది. అక్కడ కూడా మనిషి గాడి దప్పుతున్నాడు.
దాని గురించి తెలియజేయటం కోసమే ప్రేమతత్వమే సాధన అనే అంశాన్ని నేను ఇవాళ మీ ముందు ఉంచుతున్నాను. ప్రేమ అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంది? బాహ్య ప్రపంచంలో లేదు, నీ అంతరంగంలోనే ఉంది. సమాజానికి సేవ చేయటం ద్వారా, సమాజాన్ని ఉద్ధరించడం ద్వారా, సమాజాన్ని గురించి పరితపించడం ద్వారా, ఆరాటపడటం ద్వారా నీకు బాహ్యముఖ ప్రయాణం పెరుగుతుంది, అంతర్ముఖ ప్రయాణం తగ్గుతుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ప్రేమ అనేది ఎక్కడుంది? సమాజంలో లేదు, అది నీలోనే ఉంది. ఇదే స్వధర్మం అంటే. దీని గురించి భూమండలంలో ఇంతవరకు ఎవరు ప్రస్తావించలేదు. మొట్టమొదటిసారిగా భిక్షమయ్య ప్రస్తావిస్తున్నాడు. సో నీలోకి నువ్వు పయనించి నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకొని ఆత్మస్థితికి చేరగలిగితే, విశ్వవ్యాపిత భావనను పెంపొందించుకోగలిగితే, విశ్వ శరీరంతో జీవించగలిగితే, అదే స్వచ్ఛమైనటువంటి ఆత్మ ప్రేమ అవుతుంది. కాబట్టి బాహ్య ప్రపంచంలో ప్రేమను వెతుక్కోవటం కాదు, బాహ్య ప్రపంచాన్ని ప్రేమించటం కాదు, బాహ్య ప్రపంచం నుండి ప్రేమను పొందాలనుకోవటం కాదు, ప్రేమను పొందటం ఎంత ముఖ్యమో ప్రేమను పంచటం కూడా అంతే ముఖ్యం. ఎవరు ప్రేమను పంచగలుగుతారు? ఎవరు ప్రేమను పొందగలుగుతారు? దీని గురించి ఆలోచించండి. నీలో ప్రేమ ఉంటే నువ్వు ప్రేమను పంచగలుగుతావు, ప్రేమను పంచగలిగితే ప్రేమను పొందగలుగుతావు. నీలో ప్రేమ ఉంది అనే విషయాన్ని నువ్వు మర్చిపోయావు కదా. ప్రపంచం నుండి ప్రేమను పొందాలనుకుంటున్నావు కదా, ప్రపంచాన్ని ప్రేమించాలనుకుంటున్నావు కదా, అక్కడే మూలాలు దెబ్బతిన్నాయి. నీ అంతరంగంలో ఉన్నటువంటి ప్రేమను మర్చిపోయి దాన్ని బాహ్య ప్రపంచంలో వెతకటం ఏమిటి? కాబట్టి నీది ఎటువంటి ప్రేమ? వ్యక్తి ప్రేమ కాదు, కుటుంబ ప్రేమ కాదు, పరిమితమైన ప్రేమ కాదు, మానవుల్నే ప్రేమించటం కాదు. నీది విశ్వ ప్రేమ, అనంత ప్రేమ, అఖండ ప్రేమ, పరిపూర్ణ ప్రేమ, అద్వైత ప్రేమ. ఇది ఎలా సాధ్యమవుతుంది? నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలో నీకు పొందగలిగితే మాత్రమే సాధ్యమవుతుంది. వేరే విధంగా సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. భార్యాభర్తలు ప్రేమించుకుంటున్నారు, కానీ ఎలా ప్రేమించుకుంటున్నారు? వాళ్ళ లోపల ఉన్నటువంటి ప్రేమను గుర్తించకుండా ప్రేమించుకుంటే ఎలా? నీవెవరివో తెలుసుకో. నువ్వు సాక్షాత్తు భగవంతుడివి, ప్రేమకు ప్రతిరూపానివి. నీ అంతరంగంలోనే ప్రేమ ఉంది, బాహ్య ప్రపంచంలో ప్రేమ లేదు. నీ అంతరంగంలో ప్రేమను గుర్తించగలిగితే బాహ్య ప్రపంచాన్ని ప్రేమించే అర్హతను పొందుతావు కదా. నీ జేబులో పెన్ను పెట్టుకొని పెన్ను కోసం బయట ఎందుకు ఎత్తుక్కుంటున్నావు? నీ జేబులో 100 రూపాయల నోటు పెట్టుకొని బయట ఎందుకు ఎతుకుతున్నావు? కాబట్టి ప్రేమ అనేది ఎక్కడి నుంచి మొదలవ్వాలి? నీ నుండి మొదలవ్వాలి. అది కుటుంబానికి విస్తరించాలి, సమాజానికి వ్యాపించాలి, ప్రపంచం అంతటికీ విస్తరించాలి, ప్రకృతిని ప్రేమించే స్థాయికి ఎదగాలి, విశ్వమంత నాది అనే భావన ఉండాలి. కాబట్టి ప్రేమ అంటే కరెక్ట్ నిర్వచనం చెప్తున్నాను. ఆత్మ
ప్రేమ ఆనందం. నీ లోపలే ఆత్మ ఉంది, నీ లోపలే ప్రేమ ఉంది, నీ లోపలే ఆనందం ఉంది. నీ లోపల ప్రేమను గుర్తించు, నీ లోపల ఆత్మను గుర్తించు, నీ లోపల ఆనందాన్ని గుర్తించు. అప్పుడు నీ శరీరం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. ప్రేమాలయం అవుతుంది, దేవాలయం అవుతుంది, దేవుడు కోవెల అవుతుంది, దేవుడి నిలయం అవుతుంది, ఆనంద నిలయం అవుతుంది, ఆత్మ నిలయం అవుతుంది. దిస్ ఈజ్ రియల్ లవ్. యూనివర్సల్ లవ్ వేరు, పర్సనల్ లవ్ వేరు. అవతల వ్యక్తిని ప్రేమించాలి అనుకుంటున్నావంటే అది పర్సనల్ లవ్ అవుతుంది. విశ్వాన్ని మొత్తాన్ని ప్రేమించే స్థాయికి ఎదిగావంటే అది విశ్వప్రేమ అవుతుంది. ప్రేమ అనే పదాన్ని వాడుతున్నారు కానీ ఆ ప్రేమలో ఉన్నటువంటి మూలాన్ని గురించి, కీలక అంశాన్ని గురించి ఎవరు తెలియజేయటం లేదు. నేను మొట్టమొదటిసారిగా తెలియజేస్తున్నాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. మీరు ఆలోచించండి ఒకసారి. పైనుండి క్రిందికి నీ దేహమంతా దేవాలయమే. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన. ఈ దేహమనే దేవాలయంలో దేవుడు కొలువై ఉన్నాడు. మరొక మాటలో చెప్పాలంటే విశ్వం అంతటిని దేవాలయం అనుకుంటే నీ జీవితమే జీవుడవుతాడు. కాబట్టి విశ్వప్రేమకు హద్దులుండవు, ఆంక్షలుండవు, నియమాలు ఉండవు, నిబంధనలు కూడా ఉండవు. వ్యక్తి ప్రేమకి ఇవన్నీ ఉంటాయి. అవతల వ్యక్తి యొక్క అందాన్ని చూసి ప్రేమించవచ్చు, అధికారాన్ని చూసి ప్రేమించవచ్చు, ఔన్నత్యాన్ని చూసి ప్రేమించవచ్చు, అతని యొక్క హోదాను చూసి ప్రేమించవచ్చు, స్థాయిని చూసి ప్రేమించవచ్చు. కానీ అవన్నీ ఏమిటి? అల్పమైనటువంటి విషయాలు. అది కేవలం పర్సనల్ లవ్ అవుతుంది, వ్యక్తి ప్రేమ అవుతుంది. వ్యక్తి ప్రేమలు ముఖ్యం కాదు, విశ్వప్రేమ చాలా ముఖ్యం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. ప్రేమ ప్రేమ ప్రేమ, చాలామంది ఈ పదాన్ని వాడుతున్నారు. ఆ ప్రేమ ఎక్కడుంది? గుడులలో లేదు, గోపురాల్లో లేదు, గుహలలో లేదు, బాబాలలో, స్వామీజీలలో, గురువులలో లేదు, నీలోనే ఉంది. వాళ్ళని ప్రేమించడం ద్వారా నీకు బాహ్యముఖ బంధం పెరుగుతుంది, పరధ్యానం పెరుగుతుంది. నీ అంతరంగంలో ఉన్నటువంటి ప్రేమను గుర్తించలేకపోతావు. ఇది అశాస్త్రీయ విధానం అవుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అవతల వ్యక్తిని గురించి ఆలోచిస్తున్నావంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోలేకపోతున్నావు కదా. వాళ్ళ సూక్ష్మ శరీరం నీలోకి ప్రవేశించిందంటే వాళ్ళు నిన్ను ఆక్రమించుకున్నట్లే కదా. కాబట్టి భక్తి 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 అంటున్నారు. ఏమిటా భక్తి? భగవంతుని ప్రేమించడం భక్తి కాదు. నీలో ఉన్న భగవంతుని గుర్తించడమే నిజమైనటువంటి భక్తి. భగవంతుడికి శరణాగతిని పొందటం కాదు, భగవంతుడిని నీతో సమానంగా ఊహించుకున్న సర్వస్వ శరణాగతిని పొందగలగాలి. నేనే విశ్వం, విశ్వమే నేను అనుకున్నప్పుడు అతనికి ఎంత శక్తి ఉంటుంది? నేను భక్తుణ్ణి అనుకున్నప్పుడు, శిష్యుణ్ణి అనుకున్నప్పుడు, సామాన్యుణ్ణి అనుకున్నప్పుడు శక్తి ఎంత హరించుకుపోతుంది. నువ్వు ఓనర్వి ఎలా అయ్యావు? నువ్వు బ్రతికున్నంత వరకు నువ్వు ఓనర్వి. అవతల వ్యక్తి చేత సంతకం పెట్టించుకున్న ఓనర్ అయ్యావు. రేపు మరలా సంతకం పెడితే నీ ఓనర్షిప్ పోతుంది కదా. సంతకాల ద్వారా వచ్చేటటువంటి ఓనర్షిప్ సంతకాల ద్వారానే పోతుంది కదా. కాబట్టి పరిమితంగా ఆలోచించేటటువంటి వ్యక్తికి విశ్వప్రేమ ఎలా అనుభవంలోకి వస్తుంది? ఆలోచించండి ఒకసారి. కాబట్టి ప్రేమ అనేది నీ నుండి మొదలు కావాలి. అది సమాజానికి విస్తరించాలి. సమాజాన్ని ప్రేమించటం కానే కాదు, ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోగలగాలి.
నన్ను నువ్వు ప్రేమించుకోగలిగితే సమాజం చేత ప్రేమను పొందేటటువంటి అర్హతను పొందగలుగుతావు. ప్రేమ అనే పదాన్ని దుర్వినియోగపరచొద్దు, మిస్లీడ్ చేయొద్దు, మిస్గైడ్ చేయొద్దు. ఫస్ట్ నువ్వే సాక్షాత్తు భగవంతుడవు. దీన్ని తెలుసుకోవటం కాదు, పారాయణం చేయటం కాదు, మాలలు తిప్పటం కాదు, శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకో. యజుర్వేదంలో చెప్పే ఉంది అహం బ్రహ్మాస్మని. మరి ఎంతమంది దాన్ని అనుభవంలోకి పొందగలుగుతున్నారు? క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నుండి ఈ రోజు వరకు దాని గురించి కొన్ని కోట్ల మంది విన్నారు కదా. మరి ఎందుకు భగవంతులుగా మారలేకపోతున్నారు? సిద్ధాంతం వేరు, అనుభవం వేరు. సిద్ధాంతాన్ని బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు, అనుభవాన్ని పంచేవాళ్లే కరువు అవుతున్నారు. సిద్ధాంతం ముఖ్యమా, అనుభవం ముఖ్యమా? సిద్ధాంతం కేవలం సమాచారమే కదా. సమాచారం మనసుకి బుద్ధికి సంబంధించిందే కదా. కాబట్టి సిద్ధాంతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు, అనుభవాన్ని పొందగలగాలి. కాబట్టి అహం బ్రహ్మాస్మి అనేటటువంటి విషయాన్ని చాలామంది మంత్రోపదేశాల ద్వారా అందిస్తున్నారు, కానీ శాస్త్రయుక్తంగా నిరూపించడం లేదు కదా. శాస్త్రయుక్తంగా నిరూపించగలిగితే అనుభవం వస్తుంది కదా. శాస్త్రయుక్తంగా నిరూపించలేక కేవలం సిద్ధాంతాన్ని బోధిస్తే అవతల వ్యక్తికి నాకు అంతా తెలిసిందనే అహంకారం పెరుగుద్ది కదా. నేను మాత్రమే భగవంతుణ్ణి, మిగతా వాళ్ళు భగవంతుడు కాదనేటటువంటి విషయాన్ని అతను నమ్ముతాడు కదా, విశ్వసిస్తాడు కదా. అది చాలా ప్రమాదం కదా. ప్రేమ ప్రేమ ప్రేమ, లవ్ లవ్ లవ్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ యూనివర్సల్ లవ్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ స్పిరిచువల్ లవ్. ఆధ్యాత్మిక ప్రేమ మహోన్నతమైనది. వ్యక్తి ప్రేమ చాలా ప్రమాదకరమైనది. మానవ జాతినే ప్రేమించటం కాదు, భూమండలాన్నే ప్రేమించటం కాదు, విశ్వం మొత్తాన్ని ప్రేమించే స్థితికి, స్థాయికి నీ ప్రజ్ఞ అనంతంగా విస్తరించాలి. అందుకు విశ్వ ప్రేమను గురించి శాస్త్రయుక్తంగా తెలియజేసేటటువంటి వ్యక్తులు కావాలి, అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తులు కావాలి. సిద్ధాంతాన్ని బోధించే వ్యక్తులు మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు సమాచారం ఎక్కడైనా దొరుకుతుంది, నెట్లో కూడా దొరుకుతుంది, పుస్తకాల్లో కూడా దొరుకుతుంది, సెల్ ఫోన్లలో కూడా దొరుకుతుంది. అది కరెక్ట్ కాదు. కాబట్టి తెలుసుకున్నది కూడా మాయా అని తెలుసుకున్న వ్యక్తే తెలుసుకోవలసింది అవసరం లేదని భావించేటటువంటి వ్యక్తే తెలుసుకున్న దాన్ని వదిలేసి ప్రజ్ఞను అనంతంగా విస్తరింపజేసుకోగలుగుతాడు. అయితే ఇటువంటి ప్రేమతత్వమే సాధనగా జీవితాన్ని కొనసాగించడం ఎలా? దానికి మార్గం ఆధ్యాత్మికతను గురించి శాస్త్రీయ పంథాలు అవగాహన చేసుకుంటే చాలు. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆత్మ విజ్ఞాన శాస్త్రం, సైంటిఫిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. సైంటిఫిక్ స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఉద్ధరేదాత్మనాత్మానం. నిన్ను నీవు ఉద్ధరించుకో, నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీలోనికి నువ్వు పయనించు, నీ సహజ స్థితిని అనుభవించు, నీ లోపాలను సవరించుకో, నీ బలహీనతలను తొలగించుకో, నీ జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేసుకో. పుట్టుకకు ముందు నేనున్నాను, మరణం తర్వాత కూడా కొనసాగుతాను, నాకు అసలు మరణమే లేదు అనే భావనను దృఢపరచుకో, అనుభవంలోకి పొందు. కాబట్టి నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎక్కడ నుండి వచ్చాను, ఈ చరాచర జగత్తు ఎక్కడ నుండి వచ్చింది, ఎందులో లయమవుతుంది,
పుట్టుకకు ముందు జీవితం ఏంటి, మరణం తర్వాత జీవితం ఏంటి, పుట్టుక మరణాల మధ్య కొనసాగేటటువంటి జీవితం ఏమిటి, భార్య ఏమిటి, బిడ్డలు ఏమిటి, బంధాలు ఏమిటి, అనుబంధాలు ఏమిటి, ఆస్తులు ఏమిటి, అంతస్తులు ఏమిటి, అకౌంట్స్ ఏమిటి, గణాంకాలు ఏమిటి, ఇన్కమ్ ఏమిటి, ఎక్స్పెండిచర్ ఏమిటి, ఇదంతా ఏమిటి? దీని గురించి ఆలోచించు. నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి రావాలంటే అవరోధాల మొత్తాన్ని తొలగించుకోగలగాలి, జీవుడిని లోబరుచుకోగలగాలి. జీవుడికి లోబట్టం కానే కాదు, నేను భగవంతుడను అనే విషయాన్ని బీజంగా నాటుకున్నటువంటి వ్యక్తి జీవుడిని తన ఆధీనంలోనికి తీసుకుంటాడు. నేను కేవలం మానవుడనే, పుట్టుక మరణాల మధ్యనే జీవితం కొనసాగుతుందని భావించేటటువంటి వ్యక్తి జీవితాన్ని పరిమితంగా భావిస్తూ జీవుడికి లోబడతాడు. జీవుడిని లోబరుచుకుంటే జీవితానికి భగవంతుడిగా నీవే అధిపతి అవుతావు. జీవుడికి లోబడితే నీ జీవితాన్ని జీవుడే కొనసాగిస్తాడు. నువ్వు జీవితానికి అధిపతివి కాదు, జీవుడికే అధిపతివి. జీవుడు జీవితానికి అధిపతి అయితే నువ్వు జీవుడికి అధిపతి అవుతావు. కాబట్టి ఈ చరాచర జగత్తు దేని నుండి ఆవిర్భవించింది? భగవంతుని నుండి. మరి నువ్వెవరివి? భగవంతుడివే కదా. ఇది కేవలం తెలుసుకుంటే లాభం లేదు, తెలియజేయటానికి గ్రంథాలు ఉన్నాయి. భగవద్గీతలోనే ఉంది, వేదాలలో ఉంది, ఉపనిషత్తులలో ఉంది, ప్రవచనాల్లో చాలామంది దీన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. దేర్ మస్ట్ బి సైంటిఫిక్ ఎక్స్పీరియన్స్. శాస్త్రీయ పందాలు తెలుసుకోవాలి, అనుభవాన్ని పొందగలగాలి. అనుభవం లేనటువంటి పాండిత్యం అతి ప్రమాదకరం. పాండిత్యం ముఖ్యం కాదు, ఆచరణ చాలా ముఖ్యం. అందుకే చెప్తా ఉంటారు, గాడిద పాలు కడవడైనా ఉపయోగం ఉండదు, గంగి గోవు పాలు 2 స్పూన్లైనా చాలు. కొండంత పాండిత్యం కన్నా ఘోరంత ఆచరణ మిన్న. కాబట్టి నేను భగవంతుడను, విశ్వప్రేమలో జీవించాలి అనే భావన బలీయంగా ఉంటే అవరోధాలను దశల వారీగా అధిగమించవచ్చు. ఏమిటి అవరోధాలు? 1 శరీరం, 2 ఇంద్రియాలు, 3 మనసు, 4 బుద్ధి, 5 హృదయం. శారీరక మట్టం, ఇంద్రియ మట్టం, మానసిక మట్టం, బుద్ధి మట్టం, హృదయ మట్టం. ఎవరైతే ఈ 5 అంతస్తులను అధిగమించగలుగుతారో, ఈ 5 అంతస్తులు ఎక్కడున్నాయి? వెన్నుబాము మీద ఉన్నాయి. వెన్నుబాము స్థాయిలో ఉన్నంత వరకు మనిషి భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటాడు. వెన్నుబాము స్థాయిని దాటి ఆగ్నేయ చక్రానికి చేరగలిగితే అక్కడ కలుపు మొక్కలు మొత్తం ఉన్నాయి, చెడు సంస్కారాల మూట ఉంది, సంచిత ప్రారంధ కర్మలు ఒక కట్ట మాదిరిగా ఉన్నాయి. ఆ కట్ట మొత్తాన్ని దగ్ధం చేసుకో. అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనేటటువంటి అగ్నిలో జన్మ జన్మలుగా సంక్రమించినటువంటి సంస్కారాలను సమూలంగా దగ్ధం చేయి. నెగిటివ్ బంధమే పాజిటివ్ బంధమే, మంచి బంధమే చెడు కూడా బంధమే. చెడు ఇనప సంఖ్యలు అయితే మంచి బంగారు సంఖ్యలు అవుతుంది. 2 బంధాలే. రెండింటిని వదిలేసావనుకోండి, అప్పుడు మనసు అనేది కరిగిపోతుంది, జీవుడికి ఉనికి ఉండదు. అప్పుడు జీవితం అనంతమైనటువంటి పుస్తకంగా మారుతుంది.
నీ జీవిత రాజ్యాంగాన్ని నీవే రచించుకోవచ్చు. నీ జీవితాన్ని నీవే ఆధీనంలోనికి తీసుకోవచ్చు. శరీరం కానీ, ఇంద్రియాలు కానీ, మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తం కానీ, అహంకారం కానీ, జీవుడు కానీ, జీవితం కానీ, ఇవన్నీ కూడా నీ కింద పనిచేసే సిబ్బందిగా మారతాయి. ఎప్పుడైతే జీవుడు ఆధిక్యతను సంతరించుకుంటాడో నీవు జీవుడి కింద పనిచేసే సిబ్బందిగా మారతావు. అదే జీవుణ్ణి ఆధీనంలోనికి తీసుకోగలిగితే ఆ జీవుడు నీ కింద పనిచేసే సిబ్బంది అవుతాడు. నీ గురించి నువ్వు తెలుసుకుంటే అందరి గురించి తెలిసిపోతుంది. నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటే అందరి అంతరంగాలు నీకు తెలిసిపోతాయి. నీ మనస్తత్వం నీకు అవగాహన అయితే అందరి మనస్తత్వాలు తెలిసిపోతాయి. నీవెవరో తెలుసుకుంటే అందరెవరో తెలిసిపోతారు. ఇప్పుడు ఆలోచించండి, ప్రేమ అంటే ఏమిటి? డిమాండ్ చేసేది కాదు, కొనుక్కునేది కాదు, బయట నుంచి వచ్చేది అంతకన్నా కాదు. అసలు నీవే ప్రేమ స్వరూపానివి, నీవే ఆనంద స్వరూపానివి, నీవే ఆత్మస్వరూపానివి, నీవే పరబ్రహ్మ స్వరూపానివి, నీవే సచ్చిదానందానివి. నీకు భిన్నంగా విశ్వంలో ఏమీ లేదు. స్థూల దృష్టితో ఉంటే ప్రపంచం స్థూలంగా కనిపిస్తుంది. నీవు సూక్ష్మ దృష్టికి వెళితే నీ అంతరంగం అంతా సూక్ష్మత్వంతో నిండిపోతుంది. భౌతిక ప్రపంచపు సమాచారంతో నింపబడుతుంది. సమదృష్టికి వెళితే బంధాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దివ్య దృష్టికి వెళితే సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి విషయాలను కూడా నువ్వు చూడగలుగుతావు, గ్రహించగలుగుతావు. అదే ఆత్మదృష్టికి వెళితే నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మను గుర్తించగలుగుతావు. నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మను గుర్తించగలుగుతావు. నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని తెలుసుకోగలుగుతావు. నీ అంతరంగంలో ఉన్నటువంటి ప్రేమను పంచగలుగుతావు. కాబట్టి నిన్ను నువ్వు ప్రేమ స్వరూపంగా ఊహించుకో, దాన్ని అనుభవంలోకి పొందు. కేవలం నేను భగవంతుడను అనే సమాచారం ముఖ్యం కాదు, అది కూడా ఒక పదమే, అది వాస్తవం కానే కాదు. నేను భగవంతుడను అనే పదం కూడా మాయే. అనుభవించటం వేరు, సమాచారాన్ని తెలుసుకోవటం వేరు. నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిందనుకోండి, నీ నుండి ప్రేమ విస్తరిస్తూ ఉంటుంది. దాని ముందు జీవిత భాగస్వామికి పంచు, తర్వాత కుటుంబానికి విస్తరింపజేయి, ఆ తదుపరి సమాజానికి వ్యాపింపజేయి, ఆ తర్వాత ప్రపంచానికి పంచు, ఆ తర్వాత ప్రకృతి మాతకు పంచు, ఆ తర్వాత విశ్వమై నేను, నేనే విశ్వం అనే భావంతో జీవించు. ఇటువంటి జీవితం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఇటువంటి జీవితాన్ని కొనసాగించడం చాలా కష్టం, దుర్భరం కూడా, అసాధ్యం కూడా. కానీ మన ప్రయత్నం మనం చేయాలి. ఒకవైపు సమస్యలు తారాస్థాయిలో ఉన్నాయి, ఒకవైపు పూర్తిగా అంధకారం కనిపిస్తుంది. ప్రపంచం అంతా అట్టుడికిపోతుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ప్రేమ అనేటటువంటి పదం హాస్యాస్పదంగా మారుతుంది. వివాహ వ్యవస్థ కూడా వికటించడానికి మూల కారణం ప్రేమను గురించినటువంటి అవగాహన లేకపోవటమే. కుటుంబ వ్యవస్థ కుళ్ళిపోవటానికి మూల కారణం ఇటువంటి ప్రేమను గురించి తెలుసుకోలేకపోవటమే. తెలిసినటువంటి వ్యక్తి ప్రేమను పంచుతూ ఉంటే చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు పరవశించిపోతూ ఉంటారు.
ప్రేమతో నువ్వు దేన్నైనా సాధించగలుగుతావు. కొరడాలతోటి, కత్తులతోటి, రక్తంతో, తుపాకులతోటి, ఉద్యమాలతోటి ఏమీ సాధించలేవు. అది అసాధ్యం. యాక్షన్ ఉంటే రియాక్షన్ ఉంటుంది. ఇవాళ అణిచివేయవచ్చు, రేపు అదే తిరుగుబాటుకి బీజం అవుతుంది. ఇవాళ యాక్షన్ జరిగితే రేపు రియాక్షన్ జరుగుతుంది. యాక్షన్ రియాక్షన్ రెండు తీసేసామనుకోండి, అక్కడ నో యాక్షన్ ఉంటుంది, కర్మరాహిత్యం ఉంటుంది, నైష్కర్మ స్థితి ఉంటుంది. ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితి నుండి అన్నీ చేయొచ్చు. ఏమీ తెలుసుకోవలసింది లేదు అనే స్థితి నుండి అన్నీ తెలుసుకోవచ్చు. ఎవరిని మార్చవలసినటువంటి అవసరం లేదు అనే స్థితి నుండి ఎవరినైనా మార్చవచ్చు. దేనిని సరిచేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితి నుండి అన్నింటినీ సరిచేయచ్చు. నేను సాధించవలసింది ఏమీ లేదనే స్థితి నుండి ఏమైనా సాధించవచ్చు. తేడా ఎక్కడుంది? అది అహంకారం, ఇది నిరహంకారం. అది సంబడి స్టేటు, ఇది నోబడి స్టేట్. ప్రపంచం మారలే, కానీ అంతరంగ స్థితి మారింది. ప్రపంచాన్ని మార్చవలసినటువంటి అవసరం లేనే లేదు. నీ అంతరంగాన్ని మార్చుకోగలిగితే చాలు. నీ అంతరంగాన్ని మార్చుకోగలిగితేనే ప్రపంచాన్ని మార్చేటటువంటి అర్హతను పొందగలుగుతావు. స్వధర్మం తర్వాతనే పరధర్మం. ధర్మము, స్వధర్మము, పరధర్మము, ఆ తర్వాతనే పరమధర్మం. ధర్మం తెలియకపోతే స్వధర్మాచరణ ఎలా సాధ్యమవుద్ది? స్వధర్మాచరణ లేకుండా పరధర్మానికి వెళితే ఏమవుతుంది? పరధర్మానికి వెళ్ళినా పరమధర్మానికి వెళ్ళే అవకాశం ఉండదు కదా. ఇంతవరకు ఆధ్యాత్మిక చరిత్రలో ఎవరు కూడా ఇటువంటి విషయాన్ని ప్రస్తావించలేదు. అవతార పురుషులు కూడా ప్రేమ ప్రేమ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించారు, కానీ ఆత్మ ప్రేమ అనే పదాన్ని వాడలేదు. విశ్వ ప్రేమ అనే పదాన్ని వాడలేదు. అహం బ్రహ్మాస్మి అంటే ఆత్మ ప్రేమ, అయమాత్మ బ్రహ్మ అంటే విశ్వ ప్రేమ. ఆత్మ ప్రేమను అనుభవించగలిగితేనే విశ్వ ప్రేమను పంచగలుగుతాం, అనుభవించగలుగుతాం. కాబట్టి కుటుంబాలను దేవాలయాలుగా మార్చుకోవాలంటే, దేవుడు కోవెలలుగా మార్చుకోవాలంటే, ఆనంద నిలయాలుగా మార్చుకోవాలంటే, స్వర్గతుల్యంగా మార్చుకోవాలంటే, ప్రేమాలయాలుగా మార్చుకోవాలంటే, అందుకు నీలో ఉన్నటువంటి ప్రేమను గుర్తించగలిగితే చాలు. ఆ ప్రేమను పొందటానికి అవరోధాలు చాలా ఉన్నాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం, రాగము, ద్వేషము, మమకారం, అభిమానం, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు, తుమ్మ మొక్కలు, గంజాయి మొక్కలు, చెడు మొక్కలు. నెగటివ్ని తొలగించుకోగలిగితే పాజిటివ్ ఆటోమేటిక్గా ప్రతిష్ఠించబడుతుంది. వాస్తవానికి తొలగించడం అంటే ఏమీ లేదు. నెగిటివ్ను కూడా పాజిటివ్గా భావించగలగటమే. సర్వం బ్రహ్మమయం అంటే ఏమిటి? నీ అంతరంగం శుద్ధి అవుతూ ఉంటే బాహ్య ప్రపంచం కూడా మారినట్టు కనిపిస్తూ ఉంటుంది కదా. నీ అంతరంగంలో కలుషితం ఉంటే బాహ్య ప్రపంచం కూడా అదే తరహాలో కనపడుతుంది కదా. కాబట్టి బాహ్య ప్రపంచాన్ని మార్చటమా, నీ అంతరంగాన్ని మార్చుకోవటమా? ఉద్ధరేదాత్మ నాత్మానం అంటే ఏమిటి? నిన్ను ఉద్ధరించుకోవటమే, వేరే ఇంకేమీ లేదు. అది ప్రస్తుతం అందరూ చేయనందువల్లనే సమస్యలు పెంచుకుంటున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ సమూలంగా నిర్మూలించబడాలంటే ప్రేమ ఒక్కటే వజ్రాయుధం. వేరే దేనివల్ల అది సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి ప్రేమతత్వంతో ప్రపంచాన్ని జయించవచ్చు.
ప్రతి ఒక్కరిని సమ్మోహితం చేయొచ్చు. నిప్పుల మీద నీరు పోస్తే నిప్పంతా కూడా నిప్పంతా చల్లారిపోతుంది కదా. ఆ నీరు నీలోనే ఉంది, బయట నుంచి అక్కడ మోసుకురావాల్సిన పని లేదు. కాబట్టి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేరాలంటే ఈ అంతరంగంలో ఉన్నటువంటి ప్రేమ అనేటటువంటి మహోన్నతమైనటువంటి ఆత్మస్థితిని ప్రయోగపూర్వకంగా అనుభవించగలగాలి. కాబట్టి ఆత్మ ఈజ్వల్ టు ప్రేమ ఈజ్వల్ టు ఆనందం. ప్రేమగా జీవించే వ్యక్తికి రుగ్మతలు ఉండవు, జీవితకాలం తగ్గే ప్రసక్తే లేదు. అశాంతి ఉండదు, అసంతృప్తి కూడా ఉండదు. ఆనందం పెళ్ళుబుకుతూ ఉంటుంది, లావాలాగా పొంగుతూ ఉంటుంది. దాన్ని కొన్ని కోట్ల మందికి పంచవచ్చు. ప్రేమకు మరణం లేదు, ప్రేమకు అంతం లేదు, ప్రేమకు పరిమితి లేదు, ప్రేమకు పరిధి లేదు. అది వ్యక్తులకు సంబంధించింది కానే కాదు. కాబట్టి ప్రేమించడం అనేది ఒక పని కూడా కాదు. నీ స్థితిలో నువ్వు జీవించడమే ప్రేమించడం అంటే. దాన్ని మళ్ళా తీసుకెళ్ళి కడవలతో పంచడం కాదు, అందరి దోషులలో పోయటం కాదు. నీ లోపల నువ్వు జీవించగలిగితే చాలు, నీ సహజ స్థితిని నీవు అనుభవించగలిగితే చాలు, నీవెవరో తెలుసుకోగలిగితే చాలు. బోధనల వలన ఇది అందరికీ అందదు. నీ స్థితిలో నువ్వు జీవిస్తూ ఉంటే అది సమాజానికి సునాయాసంగా విస్తరిస్తూ ఉంటుంది. కాబట్టి నీ స్థితిని నీవు తెలుసుకుంటే చాలు. దీనికి కఠోరంగా శ్రమించవలసిన పని లేదు, కఠోరంగా సాధన చేయవలసిన అవసరం అంతకన్నా లేదు. సాధనల ద్వారా ప్రేమ రాదు, సాధన అవసరం లేదు అనే స్థితికి ఎదిగితేనే ప్రేమ వస్తుంది. ఏదో ఒకటి చేయటం ద్వారా ఆనందం రాదు. ఏమీ చేయకుండా ఉండటం ఎలా అని తెలుసుకోవటం ద్వారా ఆనందం వస్తుంది. ఆనందాన్ని వర్ణించటం కాదు, వివరించటం కాదు, బోధించటం కాదు, నిరూపించటం అంతకన్నా కాదు. నేను ఆనందంగా జీవిస్తున్నానన్నా, ప్రేమగా జీవిస్తున్నానన్నా అది వాళ్ళకు సంబంధించినటువంటి అంశం. దాన్ని వేరే వాళ్ళు గుర్తించే అవకాశమే లేదు. నేను ప్రేమిస్తున్నాను అని ఎవరైనా చెప్పుకుంటున్నారంటే అది వాస్తవం కానే కాదు. భాష ద్వారా వ్యక్తీకరించేది ప్రేమ కానే కాదు. ఇటువంటి ప్రేమతో జీవించే వాళ్ళు భూమండలంలో ఇప్పటికీ కొన్ని వందల మంది ఉన్నారు. మీరు అనుకోవచ్చు ఎక్కడున్నారండి అని అడగచ్చు. ఉన్నారు. అటువంటి వ్యక్తుల ద్వారానే సత్యయుగ స్థాపన జరగాలి. బోధనల వలన, శిక్షణా తరగతుల వలన, మంత్రోపదేశాల వలన, ప్రచారాల వలన, సంస్థల వలన ప్రపంచంలో మార్పు రాదు. ఇంకా ప్రపంచం బలహీనపడుతుంది. మరి అనుభవించేటటువంటి వ్యక్తుల యొక్క ఉనికి వల్లనే ప్రపంచం మారుతుంది. అటువంటి వారే అవధూతలు. అవధూతలే అవనికి జ్యోతులు అవుతారు. వాళ్ళు ఎవ్వరికి ఏమీ బోధించిన అవసరమే లేదు. వాళ్ళ ఉనికే వేలాది మందిని ప్రభావితం చేస్తుంది. వారితో కొద్దిపాటి సహచర్యమే జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. అటువంటి వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు ప్రచారాన్ని కోరుకోరు, సంస్థలు స్థాపించరు, శిక్షణా తరగతులు ఇవ్వరు, మంత్రోపదేశాలు ఇవ్వరు, సాధన చేయమని ఆదేశించరు. వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. దాన్ని మనం తెలుసుకోగలిగితే చాలు.
కాబట్టి ప్రేమతత్వం అనేది నీ నుండి మొదలవ్వాలి. దాన్ని మొట్టమొదటిసారిగా జీవిత భాగస్వామికి అందించాలి. వాళ్ళిద్దరూ కలిసి ఏకమై కుటుంబానికి పంచగలగాలి. ఆ కుటుంబం ప్రేమాలయం కావాలి, ఆనంద నిలయం కావాలి, దేవాలయం కావాలి, స్వర్గం కావాలి, ప్రేమమయం కావాలి. అటువంటి రోజు తప్పనిసరిగా వస్తుంది. ఎలా అంటారేమో, ఇవాళ నేను బీజం వేశాను, అది తర్వాత మొక్క అవుతుంది, వృక్షం అవుతుంది, మహావృక్షం అవుతుంది, కల్పవృక్షం అవుతుంది, అందరికీ నీడనిస్తుంది, ఆశ్రయం ఇస్తుంది, అందరికీ ఫలాలను ఇస్తుంది, అందరి కోరికలు తీరుస్తుంది, అనుమానమే లేదు. ఇది ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ప్రత్యేకత, ఔన్నత్యం, విశిష్టత. దురదృష్టం ఏంటంటే ఆధ్యాత్మికత గురించి స్పష్టంగా తెలియనందువల్లనే ప్రపంచం పక్కదోవ పట్టింది. అలా తెలియజేసేటటువంటి అవకాశం ఇవాళ నా ద్వారా కలుగుతుంది. నేనెవరిని? వేలాది మందిలో నేను ఒకడిని. ఇక్కడ ఒక థాట్ వచ్చిందంటే ప్రపంచంలో చాలా చోట్ల ఇటువంటి ఆలోచనలే వస్తాయి. ఆ థాట్ నేను స్వీకరించానంటే ఆ థాట్ వేరే చోట ఉన్నట్టే కదా. కాబట్టి విశ్వశక్తే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. మనం ఏం చేయాలి? ఆ విశ్వశక్తిలో ఒక భాగం అనుకోవాలి తప్ప నేను చేస్తున్నాను, నేను మారుస్తున్నాను అనే భావన ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. అందువల్ల మనం ప్రకృతి మాత చేతిలో ముద్దు బిడ్డలుగా ఉండాలి తప్ప ప్రకృతిని అమ్ముకోకూడదు, కొనుక్కోకూడదు, ప్రకృతిని మార్చకూడదు. వస్తువుత్పత్తి చాలా ప్రమాదకరమైంది. అందుకే ఆకస్మికంగా మార్పు రావటం చాలా కష్టం. కొన్ని వేల సంవత్సరాల నుండి పతనం జరుగుతున్నప్పుడు 10 సంవత్సరాల పతనాన్ని భర్తీ చేయటం సాధ్యమవుతుందా? ఎందుకంటే పతనం ఇంకా జరుగుతూనే ఉంది కదా. గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. అంత విధ్వంసం జరుగుతూ ఉంటే నేను ప్రపంచాన్ని ఉద్ధరిస్తానంటే ఎలా సాధ్యమవుతుంది? కానీ ఒక బీజం వేద్దాం, అది భావితరాలకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. మన వంతు ప్రయత్నం చేద్దాం, ఫలితాన్ని భగవంతుడికి వదిలేద్దాం. కర్మ చేయటం మన ధర్మం, కర్మఫలాన్ని గురించి ఆలోచించకూడదు. కర్మఫలాన్ని కూడా భగవంతుడికి అర్పిస్తే అదే కర్మఫల త్యాగం అవుతుంది. కర్మఫలం కూడా మాయని తెలుసుకుంటే అంతకు మించిన పరిపూర్ణత్వం మరొకటి లేదు కదా. కాబట్టి త్యాగం లేదు, అందించడం లేదు, స్వీకరించడం అంతకన్నా లేదు. అసలు కర్మే మాయ, కర్మఫలం కూడా మాయ అవుతుంది. కాబట్టి బిడ్డలారా, ఇటువంటి జీవిత సత్యాలు తెలుసుకొని జీవితాన్ని సార్థకం చేసుకోవటం కోసం ఆత్మ ప్రేమను గుర్తించి ఆ ప్రేమను కుటుంబానికి, సమాజానికి, ప్రపంచానికి, ప్రకృతికి, విశ్వానికి విస్తరింపజేయటం కోసం మీరు చక్కని కార్యాచరణ పథకంతో, వ్యూహాత్మక విధానంతో ముందుకెళ్తారని, అందుకు గురు సందేశాలను మీరు తప్పనిసరిగా ఆలంబనగా చేసుకొని ఆచరిస్తారని మనస వాచ కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.